అయ్యో, నాన్న మొహం మీద ఎవరు ఇలా పోసేశారు? అమ్మ రూపా, నాన్న, మీకు నా మీద కోపం ఉన్నా, మీరు నాతో మాట్లాడకపోయినా, మీరంటే నాకు ప్రాణం. నీ మీద ఎలాంటి మరకపడినా, మీ గురించి ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను. అయ్యో అమ్మాయి గారు, ఇది నేను చూసుకుంటాను. అందరు లేచినట్టున్నారు. ఏమీ అనుకోకండి. రామ రామ, నాతో ఇలాంటి పనులు చేయిస్తున్నారా? రూపా, రూపా, రూపా. రూప గదిలో లేకపోవడం ఏంటి? నువ్వు లోపలున్నావా? పిలిస్తే పలకవేంటి? లోపలున్నాగా అత్త, ఎలా పలకాలి? ఏంటత్త అలా చూస్తున్నావు? మీ నాన్న విద్యాశాఖ మంత్రి. నీకేమో చదువు మీద శ్రద్ధే లేదు. చదువుతున్నానుగా అత్త. తెలుస్తోందిగా నీ చదువు ఎంత గొప్పగా సాగుతోందో. నీ నుదుట నా కుంకుమేంటి? కుంకుమ నుదుటినే కదా ఉంటుంది. నేనడిగింది టైం కాని టైంలో పెట్టావేంటి అని. ఎగ్జామ్స్ కదత్తా, కాస్త భయంతో కూడిన భక్తితో పెట్టుకున్న కుంకుమ ఇది. అనవసరంగా అనుమానాలు పెంచుకోకు. నువ్వు కాస్త తగ్గించు. ఏంటత్తా కుంకుమ? వెటకారం. పెద్దనాన్న, మీకింట్లో అందరికంటే బేబీ అంటే ఎక్కువ ఇష్టం కదా? పింకీ, తప్పమ్మా, అలా అనకూడదు. తనకి అందరూ సమానమే. వెళ్ళు, వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు. ఇంకా టైం ఉంది కదక్కా. ఇలా గారాబం చేస్తే చదువులు అబ్బవురా. చదువంటే గుర్తొచ్చింది. రూప ఇంకా లేచినట్టు లేదు. అయినా పాపం రాత్రంతా బాగా చదువుకుని పడుకునుంటుందేమో. పడుకొని ఇంట్లో క్రమశిక్షణ ఉండాలక్క. ఇంటర్ ఫెయిల్ అవుతూ వచ్చింది. కరోనా పుణ్యమని పాస్ అయింది. మరి ఇప్పుడెవరు పాస్ చేస్తారు? ఛ, నా పరువు తీస్తుంది. ఎగ్జామ్ ఉంది కదా, తిట్టకురా. ఉండగానే సరిపోతుందా? చదవాలి, పాస్ అవ్వాలి కదా. విద్యాశాఖ మంత్రి ఇంట్లో విద్య కనపట్లేదు. అయ్యయ్యో, తను కష్టపడి చదువుతోంది కదా. తెలుసులే, ఎంత బాగా చదువు వెలగబెడుతుందో. ఇప్పుడేమైందిరా తమ్ముడు? రూప చదువులో కాస్త వెనకబడింది అంతే కదా. తను చదువుకుంటుందిలే, నీ మనసు పాడు చేసుకోకు. నేను వెళ్ళి చూసొస్తాను. రూప లేచిందో లేదో. అలా అనుకురా. ఇల్లొదిలి బయటికి వెళ్తే ఎన్ని కళ్ళు పడతాయో ఏమో. ఊరుకోక, నాకు దిష్టి తగలడం ఏంటి? నీ చాదస్తం కాకపోతేను. నువ్వేమైనా అనుకోరా, నీ మీద నాకున్న ప్రేమ అలాంటిది. మరి అసలే గొప్పోడివి, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి నాన్నా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఢిల్లీ దిష్టి, గల్లీ దిష్టి, రాజకీయాల దిష్టి అన్నీ తుడుచుకుపోవాలి. నేను పారబోస్తానమ్మా. నేను పారేస్తాను.
అక్క ప్రేమ నిజంగా గొప్పది. ఈ వయసులో నాకు దిష్టి తీయడం ఏంటో కదా. రే ప్రతాప్, నువ్వున్న స్థానం నాది, నీ పదవులు హోదాలు నావి. అమ్మలా ప్రేమ చూపిస్తుంది. నీకంటే ముందు పుట్టిన మగాడివైనందుకు ఎదిగిపోయావు. నేను నీ నీడలో నీ పంచన బ్రతుకుతున్నాను. కానీ ఇలా ఎన్నాళ్ళు సాగదు. నాన్న వారసుడిగా ఎదిగిపోయానని సంబరపడుతున్నావా? హ, ఈ విజయాంబిక చూస్తూ ఊరుకోదు. నీ స్థానంలోకి నేనొస్తా. ఏం చేస్తానో నువ్వు కల్లో కూడా ఊహించలేవు. నన్నెవ్వరూ ఆపలేవు. నాన్న నన్ను కూతురుగా గుర్తించాలంటే నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఆయన ప్రేమని పొందాలి. అమ్మాయి గారు, ఇంట్లో 3 గంటలకి లేచి 30 తిప్పలు పడి 3 మైళ్ళు వచ్చి మొక్కుకోవడం కన్నా ఇదే 3 గంటలు ఇంట్లో కూర్చొని చదువుకొని ఉంటే 3 మార్కులు ఎక్కువ వచ్చాయి కదా. హలో, నీకు ఇలాగే అనిపిస్తుందిలే. అస్తమానం నేను చూపిస్తూ అలా ఉండాలి, ఇలా చెప్పాలి, ఇలా నేర్చుకోవాలి అని నాన్న అంటూ ఉంటారు. అసలు నువ్వేదో గొప్ప మేధావైనట్టు. నువ్వేమా అమ్మాయి గారు అనడం తప్ప నాకేమైనా హెల్ప్ చేస్తావా? చెయ్యవు. ఇంత రిస్క్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చాను, దీన్నేమంటారో మరి. అసలు నేను నిన్ను రమ్మన్నానా? మీ చెల్లి వరలక్ష్మిని రమ్మన్నాను. పిల్లవని పేరంటానికి వచ్చినట్టు వచ్చి ఓ పెద్ద జీవితాన్ని నా కోసం త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నావే. ఓవా, ఏంటి అమ్మాయి గారు ఇలా మాట్లాడుతున్నారు? ఈ టైంలో ఆడపిల్లని ఒంటరిగా బయటికి పంపిస్తామా? మా చెల్లెలు రాకపోతే మీరు ఒంటరిగా వెళ్తారనే నేను వచ్చింది. వద్దు వద్దంటూనే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నేనేం నిన్ను రమ్మనలేదుగా. కట్నం డబ్బుల్ని నన్ను ఒకేసారి తీసుకెళ్తారా? వరాలు నీళ్ళు తీసుకురా కొద్దిగా. అబ్బబ్బబ్బబ్బబ్బా! పని చేస్తూ చదువుతున్న ఈ పిలుపులేంటి? ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, అసలే ఫిజిక్స్. అన్నయ్య, నీకు గుర్తుందిగా, ఈ రోజు ఫీజు కట్టాలి. ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తారు. హాయ్ బుల్లెట్లు. ఓలే ఓలే గుంట, మనం శ్రీకాకుళం వెళ్దాము రాయేనా ఎంట. ఓలి 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 ఏటి గుంటలు దావళ్ళాడిచ్చేస్తున్నారు? పుల్లట్టు పుల్లట్టే ఫేమస్ అంటే నా పెళ్ళం చేతి పుల్లట్టు ఇంకా ఫేమస్. చూస్తేనే నోరు ఊరిపోతున్నది. ఓ పట్టు పట్టాల్సిందే. నాయన నోకరాజు, ఆటో ఈఎంఐ కూడా కట్టాలి, మర్చిపోనేదిగా. మర్చిపోవలే నాయన రాజు, అట్లెలా ఉన్నాయిరా? ఓరి మీ జిమ్మడిపోను, నా కొడుకు కోసం వేసినట్లు మీరు మెక్కుతున్నారేటి? ఏదో ఒకటి కవర్ చేయాలి. ముత్యాలు, నీ మీదొట్టు. పొల్లట్టి ఎరగ తీసేసినావు అనుకో కదమ్మే. నోర్మై, ఎంతో కష్టపడి నా కొడుకు కోసం అట్లేస్తే మీరు మెక్కడమేంటి? ఏంటే ముత్యాలు, నేనేదో పాపం చేసినట్టు అట్ట నులుసుకుంటావేటి? నులుసుకోక, ఇదేమో కట్నం కాపురం అంటది, అదేమో కాలేజ్ ఫీజు అంటది. సాయంత్రం అయితే నువ్వు సుక్క అంటావు, నేలైతే నేను మందులు అంటాను. ఆటికి తోడు మంచి సేడు ఇంటెత్త ఇవన్నీ ఈరే కదా నెట్టుకొచ్చేది. అట్టంటోడికి ప్రేమతో అట్లేస్తే అవన్నీ మీరు మింగేస్తారా? అమ్మా వదిలే, ఎవరు తింటే ఏమైంది? నీకు నేను తినడం సంతోషం అయితే నాకు వీళ్ళు తినడం సంతోషం. హలో, అవునా? పెద్ద రమ్మన్నారా? ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది. ఇదిగో ఈ నెల ఇంటి అద్దె ఇచ్చేసాయి. నాయనా, ఓ కట్టు తినాలి రమ్మన్నారంట. నాయనా. అమ్మాయి గారు అన్ని ఎపిసోడ్లను పూర్తి ఉచితంగా చూడండి కేవలం Zee5లో.